సంగారెడ్డిలో ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా వైఎస్ఆర్ భవన్లో బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ సిడిసి చైర్మన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎర్రటి మండుటెండలో సుమారు 1400 కిలోమీటర్లు పాదయాత్ర చేసి జనాల సాధక బాధకాలు తెలుసుకున్న నిజమైన నాయకుడని, తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత వైఎస్ఆర్దని అన్నారు. అధికారంలోకి రాగానే రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీని, విద్యార్థులకు ఉన్నత విద్య కొరకై ఫీజు రియంబర్స్మెంట్స్ పథకాన్ని ప్రవేశపెట్టి గుండెలో నిలిచిపోయిన నాయకుడని, సామాన్య జనాల కోసం అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లేలా 188 అంబులెన్స్తో సేవలు అందించిన ఘనత రాజశేఖర రెడ్డిదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డి కిష్టయ్య, ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ, జిల్లా అధ్యక్షులు పట్లోల మల్లికార్జున్ పాటిల్, కార్యదర్శులు సుధాకర్ గౌడ్, కొండల్, సుదర్శన్ గౌడ్, శ్రీనివాస్, సభ్యులు గౌలి, ఈశ్వర్, పాండురంగ, శ్రీశైలం, రవీంద్ర, కార్యనిర్వాహక అధ్యక్షులు నాగరాణి, మానస, మంజుల, నిర్మల మరియు ప్రవీణ్ కుమార్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వర్గీయ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా మరియు రాష్ట్ర కమిటీ బీసీ సంక్షేమ సంఘం తరపున ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్ల వితరణ చేయడం జరిగింది. जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद జయంతి కార్యక్రమం సంగారెడ్డిలోని వైఎస్ఆర్ భవన్లో ఈరోజు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో వచ్చి ఈ జన్మదిన వేడుకలను విజయవంతంగా చేసినందుకు పేరు పేరున అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు అంటే దేశానికే ఒక వెలుగు వెలిగినటువంటి మహానాయకుడు. మరి తెలుగుదేశం ప్రభంజనంలో రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఒక వెలుగు వెలిగినటువంటి ఆ తెలుగుదేశం పార్టీని మరి భూస్థాపితం చేసిన చరిత్ర కేవలం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికే దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం తెలుగుదేశం పాలనలో రైతులు ఆత్మహత్యలు, పేద ప్రజలు ఆత్మహత్యలు చేసుకునే సమయంలో తిందామంటే తిండి కూడా 3 పూటలు దొరకలేని పరిస్థితుల్లో ఆనాడు ఎర్ర టెండర్ లెక్క చేయకుండా మరి రాష్ట్రమంతటా పాదయాత్రలు చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని మీకు నేనున్నానని భరోసా ఇచ్చి ఎలక్షన్ అయిన వెంటనే ప్రజలకు మొట్టమొదటి ఉచిత కరెంటు మీద రైతులకు సంతకం చేసినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నిరుద్యోగులైనటువంటి యువకులకు స్వయం ఉపాధి పథకాలకు పెట్టి మరి వారికి కూడా ఉపాధి కల్పించినటువంటి చరిత్ర. అదేవిధంగా బడుగు బలహీన పేద వర్గాలలో గుండె ఆపరేషన్ కానీ, కిడ్నీ ఆపరేషన్ కానీ, ఆరోగ్యరీత్యా లక్షలు పెట్టుకోలేని కుటుంబాలు ప్రాణాలు పోయినటువంటి సంఘటనలు లక్షలాది ఉన్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని
ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో అపోలోలో కానీ యశోదలో కానీ అన్ని కార్పొరేటర్ హాస్పిటల్లో తన గుండె చికిత్స చేయించుకొని గుండె ఆపరేషన్, కిడ్నీ ఆపరేషన్, వివిధ రకాలైన మరణానికి దగ్గరయ్యే సమయంలో మరణాల నుండి మనుషులను కాపాడిన ఆరోగ్యశ్రీ ఘనత ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అదేవిధంగా తీసుకుంటే నిరుద్యోగులైనటువంటి ఏ వ్యాపారాలు లేని వాళ్ళ పిల్లలు ఉన్నత చదువులు చదవాలంటే డబ్బు లేక వాళ్ళు 10 పాసో ఫెయిలో కాగానే దుకాణాలలో కానీ హోటళ్లలో కానీ వర్క్షాప్లలో కానీ పనిచేసుకొని తన కుటుంబానికి తోడు నిలబడి వాళ్ళ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి, భారాన్ని వాళ్ళ భుజాల మీద వేసుకునే పరిస్థితి. అట్లా సుంటి పరిస్థితి రావద్దని ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పెట్టి ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదవాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్లు కావాలని కూడా సార్ ఈ కార్యక్రమాన్ని ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టి ఇలా లక్షలాది మంది డాక్టర్లు అయ్యారు, లక్షలాది మంది ఇంజనీర్లు అయ్యారు. దీనికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రైతులకు అప్పులు చేసి కరెంటు బిల్లు కట్టలేక కరెంటు వాళ్ళు కేసులు చేసి మరి బ్యాంకుల వాళ్ళు వచ్చి ఇండ్ల మీద దాడి చేస్తూ ఉంటే పరువు పోతుందని ఒక రైతు ఆత్మ పరిశీలన చేసుకొని ఈ బతికి లాభం లేదు, ఈ అప్పు నేను కట్టలేను అని ఉరేసుకొని చనిపోయిండు. అలాంటి సంఘటనలను పాదయాత్రలో ఇవన్నీ తెలుసుకొని రైతులను రుణ విముక్తులు చేసినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అదేవిధంగా మరి రైతులకు మళ్ళీ రుణాలు ఇప్పించి రైతు రాజును చేయాలనే ఒక నినాదంతో ముందుకు పోయి మరి రైతులను ఒక కుడి భుజం మీద పెట్టుకొని నిరుద్యోగులను వెనుకబడిన తరగతులను ఇంకో భుజం మీద పెట్టుకొని వారి కుటుంబాల